చంద్రబాబు నాయుడు తెలంగాణతో ఒక రహస్య ఒప్పందం కుదుర్చుకొని రాయలసీమకి, నెల్లూరు ప్రాంతానికి, కొంత ఒంగోలు ప్రాంతానికి తీరని అన్యాయం, ద్రోహం చేస్తూ ఆయన ఒక పక్క రైతులు తీవ్రంగా కలత చెంది నష్టపోతున్నాము అని ఆవేదన కలుగుతుంటే వాళ్ళని ఒక హేయమైనటువంటి రీతిలో, అవమానకరమైనటువంటి రీతిలో అమర్యాదగా మాట్లాడడం అనేటువంటిది ఇది రైతులకి పుండు మీద కారం పూసినట్టుగా వాళ్ళని మరింత బాధించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే చంద్రబాబు అనేటువంటి వాడు తీసుకున్నటువంటి నిర్ణయంతో చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అనుకూల మీడియా కానీ, చంద్రబాబు నాయుడు ఉసుగొలిపేటువంటి చెంచాలన్నామా, ఊరకొక్కలన్నామా, ఎవడైనా సరే ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా చంద్రబాబు అనేటువంటి వాడు రైతుల దృష్టిలో, ప్రజల దృష్టిలో చరిత్రహీనుడిగా ఈరోజు మిగిలిపోయినటువంటి పరిస్థితి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు స్వార్థంతో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు. చంద్రబాబు నాయుడికి రైతాంగ ప్రయోజనం, ప్రజల ప్రయోజనాలు పట్టవు. తన స్వార్థ ప్రయోజనాలు తప్ప వేరే ఒకటి గురించి ఆలోచన చేయడు. కాబట్టి చంద్రబాబు అనేటువంటి వాడు రైతుల దృష్టిలో ఆయన క్యారెక్టర్ ఏంటి అంటే విలన్గా మారిపోయాడు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు రైతులకు ఏ రోజు కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితి ఉండదు. అందులో భాగంగా ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు రైతుల గురించి ఆలోచన చేయకుండా, రైతులకు న్యాయం చేయకుండా, రైతులకు హాని తలపెట్టేటువంటి విధంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి ఈరోజు చెప్పేటువంటి పరిస్థితి. ఇవన్నీ పక్కన పెడదాం. మీరు మాట్లాడేటువంటి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని తోలనాడుతున్నారు, రకరకాలుగా దూషిస్తున్నారు. దీనివల్ల ఉపయోగం లేదు, లిఫ్ట్ ఇరిగేషన్ మీద అంటున్నారు. దాని సాధ్యాసాధ్యాలు మాట్లాడే ముందు మేము మిమ్మల్ని సూటిగా ఒక మాట అడుగుతున్నాం. దానికి మీరు ఎవ్వరూ సమాధానం చెప్పడం వల్ల దాట వేస్తున్నారు. మేము మిమ్మల్ని సూటిగా అడిగేటువంటి సమాధానం, మీరు ఆ కారణాలు ఈ కారణాలన్నీ డైవర్షన్ పాలిటిక్స్ వద్దు. స్ట్రైట్ క్వశ్చన్. తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ అసెంబ్లీని వేదికగా చేసుకొని నేను చంద్రబాబు నాయుడు గారితో ఇండోర్ మీటింగ్లో మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముందుకు తీసుకువెళ్లకుండా ఆపించాను, అడ్డుకున్నాను, చంద్రబాబు నాయుడుని ఒప్పించాను. దాని ద్వారా చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోయింది. దాన్ని నిలిపివేయడానికి నేను చేసినటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు ద్వారా సాధ్యపడింది. మనం అనుకున్నటువంటిది ఆంధ్ర ప్రాంతానికి, రాయలసీమ, నెల్లూరు ప్రాంతాలకు సంబంధించి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు ఇవ్వకూడదు అని నేను చేసినటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు ద్వారా ఫలించింది అని చెప్పి ఈరోజు సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీ వేదికగా మాట్లాడడం జరిగింది. అయితే ఈరోజు దాని మీద ఏదైతే ఆయన మాట్లాడాడో దాని మీద అప్పటికే మాకు అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అనేక సందర్భాల్లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఒక పద్ధతి ప్రకారం దాన్ని నిర్వీర్యం చేస్తూ రాయలసీమ ప్రాంతంతో పాటు నెల్లూరు ప్రాంతానికి కూడా చంద్రబాబు నాయుడు తీరని అన్యాయం చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అయితే ఈ రహస్య ఒప్పందం జరిగిందనేటువంటి విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత దాని గురించి మీరు మాట్లాడలేకపోతున్నారు. మిమ్మల్ని రేవంత్ రెడ్డి అడిగాడా లేదా? మీరు ఒప్పుకున్నారా లేదా? ఒప్పుకొని ఆ ప్రాజెక్టును ఆపివేసినటువంటి మాట వాస్తవమా కాదా? దానికి సమాధానం చెప్పమంటే దాన్ని మినహాయించి ఇప్పుడు జరిగేటువంటి చర్చ దేని మీద? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు, మీరు ఒప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారంటే దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. ఈరోజు మీరు నిలిపేశారు. ఎందుకు నిలిపేశారంటే రకరకాలైనటువంటి సాంకేతిక కారణాలు చెప్తున్నారు. అది కాదు కావాల్సింది. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నేను మాట్లాడి చంద్రబాబు నాయుడు ఒప్పించాను, ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నాను. అది అవునా కాదా? నీతో మాట్లాడాడు లేదా? నీతో మాట్లాడిన తర్వాత మీరు ఆపేశారా లేదా? దాని గురించి మాట్లాడంటారా నాయనా అని అంటే దాన్ని పక్కన పెట్టి రకరకాలైనటువంటివన్నీ ఏదేదో మాట్లాడి మసిపూసి మారేడుకాయ చేసేటువంటి పరిస్థితి. మేము అనుకున్నాం చంద్రబాబు నాయుడు దీని మీద సీరియస్గా తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటలను ఖండిస్తాడు. ఎందుకంటే దీని మీద ఇది జరగలేదని చెప్పి రైతులకు వివరణ ఇస్తాడు అంటే చంద్రబాబు నాయుడు దాని జోలికి పోవడంలే. ఒక విధంగా చూస్తే రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్టే కదా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు. ఏముంది దాన్ని ఆపినందువల్ల నష్టం? లేకపోతే ఏముంది? చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లో తప్పే ఉంది, ఆయన చెప్తే నేను ఆపిన దాంట్లో తప్పే ఉంది, దానివల్ల ఎంత వస్తా ఒక 20 టీఎంసీలు లేకపోతుందంటే రైతులను అవహేళనగా ఒక 20 టీఎంసీలు అంటే అది ఏముందిలే, ఒక రేవంత్ రెడ్డి చెప్పిన దానికి 20 టీఎంసీలు నీళ్లు నేను వదిలేలేనా? ఏం వదిలేస్తే తప్ప? నన్ను మీరు అడగతారా? రేవంత్ రెడ్డికి నాకుండేటువంటి సంబంధాలు నేను ఒక 20 టీఎంసీలు నీళ్లు ఆంధ్ర ప్రజలకి రైతులు నోరు కొడితే దానివల్ల వచ్చేటువంటి నష్టం ఏంది, దాని గురించి నా ప్రతిష్ట పెరిగింది,
తెలంగాణలో చంద్రబాబు నాయుడు ప్రతిష్ట రేవంత్ రెడ్డి దగ్గర పెరిగింది, అది ముఖ్యమా? రైతులకు 20 టీఎంసీ నీళ్లు ముఖ్యమా? రైతులు నీళ్లు లేకపోతే ఉంది నా ప్రతిష్ట పెరిగింది కదా అన్నట్టుగానే చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడు తప్ప ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు దీని గురించి వివరణ ఇచ్చేటువంటి పరిస్థితులు లేకుండా పోయింది. అందుకనే మీరు ఆ రహస్య ఒప్పందానికి ఆమోద ముద్ర వేశారు కాబట్టి మేము అడిగేదల్లా, అయ్యా నీకు నీ స్వార్థ ప్రయోజనాలు ముఖ్యమా, రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలు ముఖ్యమా? ఈ ప్రాంతానికి సంబంధించి సాగునీటికి త్రాగునీటికి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంటే వాటిని పట్టించుకోకుండా నువ్వు తెలంగాణకు సంబంధించినటువంటి ఆ ముఖ్యమంత్రికి అమ్ముడు పోయి రైతుల పట్టగొట్టావే, ఇది దారుణం కాదా అని అడిగితే దాని మీద దానికి సమాధానం చెప్పలేక రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు మేము చెప్పాం, మరలా చెప్తున్నాం. ఈరోజు ఇది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న విలేకరుల సమావేశంలో చెప్పాడు, ఇది రైతులకు ఇన్సూరెన్స్ లాంటిది అని. ఎందుకు ఆ మాట చెప్పామంటే, ఈరోజు మనం ఇన్సూరెన్స్ చేసుకుంటాం ఆరోగ్యానికి సంబంధించి. ఏదైనా బాగా లేకుండా వస్తే డబ్బుల కోసం వెతుక్కోం, నేరుగా హాస్పిటల్కి వెళ్ళిపోతాం, ఇన్సూరెన్స్ పాటిస్తాం. వాళ్ళు దాన్ని చూసి మనకు వైద్యానికి సంబంధించినటువంటి అన్నీ చేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాం. అంటే ఒక ధీమా, ఒక భరోసా ఏ విధంగా అయితే ఇన్సూరెన్స్ ద్వారా ఒక మనిషికి లభిస్తుందో, రాయలసీమ ఎత్తిపోతల ద్వారా రాయలసీమ ప్రాంతాలతో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా ఒక ఇన్సూరెన్స్ లాగా పనిచేస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట వాస్తవం, యథార్థం. ఎందుకంటే అనేక సందర్భాల్లో మీడియా సాక్షి, ఈ జిల్లా ప్రజల సాక్షి, జిల్లా రైతాంగం సాక్షి. సోమశిల రిజర్వాయర్లో నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు రైతులకు సంబంధించి పరిమితి సంఖ్యలో సోమశిల కండలేరు జలాశయాల కింద మేము నీళ్లు ఇస్తామని చెప్పి ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డులో మనం తీర్మానం చేసినప్పుడు మిగతా రైతులు కూడా లెక్క చేయకుండా పంటలు వేసుకుంటారు. ఎందుకంటే రైతు ఆశపడతాడు, ఏమో మనం వేద్దాం వెనకబడిపోతామేమో, రేపు వర్షాలు వస్తాయి, వర్షాలు వచ్చిన తర్వాత ఒకవేళ మరలా రిజర్వాయర్లోకి నీళ్లు వస్తే ఆ రోజు మనం దాని ద్వారా నీళ్లు విడుదల చేసుకుని మన పంటలు పండించుకోవచ్చు అని చెప్పి రైతు ఆశపడతాడు. ఆశపడినటువంటి రైతు కష్టపడి ఏదో ఒక విధంగా పాపం పంటలు సాగు చేస్తే చివరి 3-4 తడులు నీళ్లు లేక ఎండిపోయేటువంటి పరిస్థితి రైతు కష్టం పక్కన పెడితే ఎంత నష్టపోతాడనేటువంటిది మనం గమనిస్తే, అటువంటి పరిస్థితుల్లో కూడా శ్రీశైలం జలాశయం నుంచి మనం 800 అడుగు నుంచి లిఫ్ట్ చేస్తే రోజుకు ఒక 3 టీఎంసీలు తెచ్చుకోగలిగితే 1-2 రోజులు ఆ నీళ్లు మన ప్రాంతానికి వదిలితే మొత్తం ఉన్నటువంటి లాస్ లో చివరిలో ఉన్నటువంటి పంట చేతికి వచ్చేటువంటి సమయంలో పాపం పశువులు వదిలేకుండా, రైతు ఆవేదన చెందకుండా, రైతు కథ చెందకుండా, ఆ కుటుంబం నష్టపోకుండా ఆ రైతులకి ఆ బీమా దాన్ని పక్కన పెట్టి ఒక సంజీవని లాంటిది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెబుతుంటే దాని అవసరాన్ని గుర్తిస్తే దాని మీద ఏదేదో మాట్లాడతా పండితుల్లాగా వీళ్ళే పెద్ద ఇరిగేషన్ ఎక్స్పర్ట్ లాగా మీరు మాట్లాడేది మేము చెప్పేది ఏంటి? అయ్యా పథకం ప్రారంభించాం, దాన్ని చంద్రబాబు నాయుడు ఆపేశాడు, రేవంత్ రెడ్డి చెప్తున్నాడు నేను ఆపించానని. దాని మీద సమాధానం చెప్పమంటే దాని మీద సమాధానం చెప్పలేకుండా మేము అడుగుతున్నాం. దాదాపుగా పోతిరెడ్డిపాడు నుంచి ఈరోజు మనకి కేటాయించినటువంటి 101 టీఎంసీలో 2-3 సంవత్సరాలు 20 ఏళ్ళ లెక్కేసుకుంటే, గత 20 ఏళ్ళుగా లెక్కేసుకుంటే కేవలం 3-4 సార్లు తప్ప ఎప్పుడన్నా మనం నీటిని పూర్తిగా వినియోగించుకోగలిగామా? వరదలు రావడం, ఆ రోజు మనం వినియోగించుకునే దానికి సమయం లేకపోవడం, ఆ సమయం పూర్తి లోపల సముద్రపాటు కావడం తప్ప ఎక్కడ రైతాంగానికి సంబంధించి వినియోగించుకునేటువంటి పరిస్థితి లేదు. 20 ఏళ్లలో 3-4 సార్లు ఉపయోగించుకున్నాం. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఉన్నటువంటి జలాలు మనకి కేటాయించినటువంటి జలాలను కూడా మనం వాడుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే అటువంటి దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే ఈరోజు మీరు మాట్లాడేటువంటి మాటలు, మీరు వాడేటువంటి భాష రైతులు మీ ముఖాన్ని ఉమ్మేస్తారనేటువంటిది కూడా లేకుండా మీరు ప్రవర్తిస్తున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి ఉండదు. అందుకే చెప్పాం, దాదాపుగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఒక్క రోజుకి 8 టీఎంసీలు నీరు తోడుకుని వెళ్ళిపోతుంది. 800 అడుగుల లోతు నుంచి మనం ఈరోజు 3 టీఎంసీలు ప్లాన్ చేశాం. 800 అడుగుల నీటి మట్టం కన్నా ఇంకా కింద దిగువ స్థాయి నుంచే 777 అడుగుల స్థాయి నుంచే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకుపోతుంటే చంద్రబాబు నాయుడు గతంలో సీఎంగా ఉన్నాడు 2015లో. జగన్మోహన్ రెడ్డి గారు నెత్తి నోరు బాదుకున్నాడు, కర్నూలు జలదీక్ష చేశాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, మన నీళ్ళని అడ్డంకొట్టి తెలంగాణ వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు. ఆయన అనేక సందర్భాల్లో చెప్పింది, తెలంగాణ వాళ్ళు కూడా మనకు సోదరులు లాంటి వాళ్ళే, వాళ్ళ ప్రయోజనాలను మనం విస్మరించబడలే,
వాటికి అడ్డుకట్ట వేయబడలే. వాళ్ళతో పాటు మనము ఆ నీటిని వాడుకున్నాం. మన ఆంధ్ర రాష్ట్ర రైతుల ప్రయోజనాల గురించి ఆలోచన చేద్దామంటే వాటిని ఏమాత్రం ఆలోచన చేయకుండా చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే తెలంగాణలో ఉన్నటువంటి కల్వకుర్తి నీటికి సంబంధించినటువంటి లిఫ్టిగేషన్ సామర్థ్యాన్ని 25 టీఎంసీలు ఉంటే దాన్ని 50 టీఎంసీలకు పెంచారు. కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యం పెంచుతూ ఉంటే చంద్రబాబు నాయుడు నోరు మెదపకుండా గమ్మగైపోయాడు. ఈరోజు శ్రీశైలం నుంచి 800 అడుగుల నుంచే మొత్తం నీళ్లు తోడేటువంటి పని మొదలుపెట్టారు. ఒక అడుగు ముందుకేసి 777 అడుగుల నుంచే రోజుకు 2 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టు మొదలుపెట్టారు. 825 అడుగుల నుంచి ఈరోజు ఎస్ఎల్బీసీ ద్వారా దాదాపుగా 40 టీఎంసీలు నీరు తీసుకెళ్లేటువంటి పనులు చేశారు. ఈరోజు శ్రీశైలం రాకముందే, జలాశయం రాకముందే మార్గ మధ్యంలోనే కృష్ణా జలాలకు సంబంధించి జూరాల, నెట్టెంపాడు, కోయల్ సాగర్, భీమా లిఫ్ట్ ద్వారా 1 టీఎంసీని ఈరోజు తరలించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా 777 అడుగుల నీటి మట్టం నుంచే వాళ్ళ జల విద్యుత్తుకు సంబంధించినటువంటి జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి నీరు తరలించి దాని ద్వారా ఈరోజు నీళ్లు తీసుకెళ్లిపోతున్నారు. దాదాపుగా 8 టీఎంసీలు ప్రతిరోజు నీరు వాడుకుంటున్నా మనం చూస్తూ గమ్ముకుండా తప్ప ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. దీనికి కారణం ఏంది? ఇవన్నీ ఎప్పుడు జరిగాయి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగాయి. ఎందుకు జరిగాయి? చంద్రబాబు నాయుడు ఆ రోజు ఓటుకు కోట్ల కేసులో అడ్డంగా బుక్ అయ్యాడు కాబట్టి తెలంగాణ హైదరాబాద్ వదిలిపెట్టి పలాయనం చెత్తగించి నేను బస్సులో పనిచేశా, రైల్లో పనిచేశా, చెట్టు కింద పనిచేశా, పుట్ట కింద పనిచేశా, అక్కడ పనిచేశా, ఇక్కడ పనిచేశాను నువ్వు చెప్పడానికి కారణం అక్కడ నువ్వు దొంగలాగా దొరికిపోయావు కాబట్టి ఓటు కోట్ల విషయంలో విధి లేక గత్యంతరం లేక నేను ఎక్కడ బొక్కలో పడేస్తారని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలు విస్మరించి వాళ్ళు ఇష్ట ప్రకారం కట్టుకుంటున్నా నోరు తెరిస్తే నా మీద ఈ కేసు మోపుతారు, ఈ కేసులో నేను ఇబ్బందులు పడతానని చెప్పి ఓటు కోట్ల విషయంలో నువ్వు ఆ నుంచి పలాయనం చిత్తగించి పారిపోయి రావడం వల్ల ఈరోజు వాళ్ళు ఇష్ట ప్రకారంగా వ్యవహరించి మమ్మల్ని అడిగేవాడు ఎవరులే అని చెప్పి లెక్క లేకుండా చేస్తే కనీసం వాటిని అద్దుకోవడానికి కూడా నువ్వు ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు లేవు. కాబట్టి ఒకప్పుడు ఎట్లుండింది? ఎడమ కాలువ ఆపరేషన్స్ కానీ, అదేవిధంగా ఉన్నటువంటి జనరేషన్ ప్లాంట్ కానీ, లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్ కానీ, దాంతోపాటు రైట్ బ్యాంక్ ఆపరేషన్స్ కూడా మనకు సంబంధించినటువంటి మనం తెచ్చుకోవాల్సినటువంటి నీరు కూడా శ్రీశైలం మామూలు తెలంగాణ పక్క ఉంటే శ్రీశైలం జలాశయానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని స్వాధీనం చేసుకొని ఈరోజు మన రైతులకు అన్యాయం జరగకుండా కనీసం మనం కాపాడుకోగలిగాం. కాబట్టి చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాకనే తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర రైతులకు ద్రోహం చేస్తూ ఇష్టారీతిగా వ్యవహరించండి, అనేక అనాథరైజ్డ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని నిర్మించింది. దానికి సంబంధించి పనులు కూడా కొన్ని పూర్తి చేసే కొన్ని జరుగుతున్నాయి.